రోజుకో నీతి పూటకో రీతి రంగులు మారుతున్న రాజకీయంపై రాజనీతి. వెల్కమ్ టు రాజనీతి. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తాడా లేక రథయాత్రే ఎంచుకుంటాడా అన్నదానికి ఇంకా స్పష్టత రాకముందే ఏపీ రాజకీయాల్లో ఆయన ఇమేజ్కి ఓ రేంజ్ కనిపిస్తోంది. వైసీపీ భౌతవ్యాన్ని తెర వెనక ఉండి రచిస్తున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా పవన్ అపాయింట్మెంట్కు ప్రయత్నించడమే అందుకు కారణంగా చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో కోస్తాలో వైసీపీ దారుణంగా దెబ్బతినడానికి జనసేనాని ఎత్తుగడే కీలకంగా వైసీపీ గుర్తించింది. అందుకే ఆయన్ని ముందే కలిసి కాపు ప్రజానీకం ఓట్లను గంపగుత్తుగా ఎత్తుకెళ్లడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న తిక్కకు ఎంత పెద్ద లెక్కుందో వైసీపీ బాగానే గుర్తించినట్టుంది. ఆ లెక్క ఉభయ గోదావరి జిల్లాలో జగన్ కు ఎంత పెద్ద బొక్క పెట్టిందో వైసీపీ అధినాయకత్వానికి ఈపాటికే బోధపడింది. అందుకే రాజకీయ సమీకరణలు కూడా ముందే ఖరారు చేసుకోవాలని తహతహలాడుతోంది. జగన్ కు ప్రధాన రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే పవన్ కు దగ్గరగా ఉండే జనసేన పార్టీ దిగువ స్థాయి నాయకులకు పవన్ తో మీట్ అయ్యే అవకాశాన్ని ప్రశాంత్ కు కలిగించాలన్న వర్తమానం వెళ్లిందని సమాచారం. ప్రశాంత్ తో కలిసేందుకు పవన్ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఎన్నికలకు చాలా ముందే భారీ సమీకరణకు తెరలేచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అపాయింట్మెంట్ కోరిన సంగతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలియగానే ఇప్పుడు ఏమి ఎత్తుగడ వేయాలా అన్న ఆలోచనలో పడ్డట్టు సమాచారం. గత ఎన్నికలకు ముందు పవన్ ని వ్యూహాత్మకంగా కలిసి మద్దతు కోరిన చంద్రబాబు ఆ తర్వాత పవన్ ని పట్టించుకోలేదు. పలు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపైన ప్రత్యేక హోదా విషయంలోనూ పవన్ బాబుకు మింగుడు పడని విధంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పవన్ ని పక్కన పెట్టేసిన చంద్రబాబు అకస్మాత్తుగా పవన్ ని ఇప్పుడు కలిస్తే అది కేవలం ఎన్నికల ఎత్తుగడ కింద జమకట్టి లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా అన్న సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. ప్రశాంత్ తో పవన్ భేటీ కన్నా ముందే పవన్ ని ఎలా తన దారికి తెచ్చుకోవాలా అని బాబు ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో టీడీపీకి అండగా నిలిచిన పవన్ ఈసారి ఒంటరిగానే వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్ పార్టీలో క్రియాశీలంగా ఉన్నా లేకున్నా తనకంటూ ఉన్న ఇమేజ్తో పార్టీ బలాన్ని ప్రభావితం చేయగల శక్తిగా ఎదిగాడని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరోసారి కూడా ఏదో పార్టీకి మద్దతునిచ్చి సొంత పార్టీ భవిష్యత్తును పాడు చేసుకోరాదని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఒంటరిగానే ఎన్నికల్లో నిలిచి ఓడినా గెలిచినా ప్రజల వెంట ఉండే అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఏ పార్టీతో జట్టు కట్టాలన్న అభిప్రాయాలు కూడా పవన్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ప్రశాంత్ తో భేటీకి పిలుపు రావడంతో అందుకు పవన్ సానుకూలంగానే స్పందించే అవకాశం ఉంది. ప్రశాంత్ తో భేటీ అయితే జగన్ మనసులో ఏముంది, జనసేనకు వారిచ్చే ప్రయారిటీ ఏంటి, ప్రజలకు న్యాయం జరిగే క్రమంలో ఉమ్మడి ఎజెండాలో చోటు చేసుకోబోయే అంశాలు ఏమిటి అన్న విషయాలపై చర్చించుకునే వీలు చిక్కుతుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే త్వరలోనే ప్రశాంత్ పవన్ భేటీ పక్కాగా జరుగుతుందని భావిస్తున్నారు. పవన్ రాజకీయ ప్రయాణాన్ని గుర్తించిన వైసీపీలోని కాపు వర్గానికి చెందిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి వారు గతంలో పవన్ జగన్ల భేటీకి ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఈసారి ఏపీలో టీడీపీకి ఎదురు తిరుగుతున్న పరిస్థితుల క్రమంలో జరగబోయే ప్రశాంత్ పవన్ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ భేటీ ఎప్పుడు జరుగుతుంది, ఏ అంశాలు చర్చకొస్తాయి, ఈలోగా టీడీపీ అధినేత ఏమి ఎత్తుగడలు వేస్తారు అన్న అంశాలే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశాలయ్యాయి. ఎవరి కోసం ఎవరున్నారు పోండిరా